నవీన్ మనం చూసుకుంటే విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ పదే పదే చెప్తా ఉన్నారు. మకాం మారుస్తాము అనేసి కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ఋషికొండని ఇప్పటివరకే చాలా వరకు తవ్వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం చెప్తున్న లెక్క ఒక విధంగా ఉంటే ఆర్టీఐ రీసెంట్ గా ఇచ్చిన నివేదిక మరో విధంగా ఉంది. అంటే ప్రభుత్వం చెప్పిన లెక్కకు ఆర్టీఐ లో వచ్చిన నివేదికకు సంబంధించి ఎక్కడా కూడా పొంతన లేదు. సో ప్రభుత్వమే తప్పుడు లెక్కలు చెప్తుందన్న సమాచారం అయితే అందుతోంది. విశాఖ నుంచే పాలన అంటున్న ముఖ్యమంత్రి మంత్రులు ఈ పేరిట ఋషికొండపై అడ్డగోలు నిర్మాణాలు చేపట్టారు. 3.5 ఏళ్లలో 421.87 కోట్లు ఋషికొండ నిర్మాణాలకు కేటాయించారు. స్వయంగా ప్రభుత్వమే ఈ విషయాన్ని వెల్లడించింది. సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి గంగాధర్కు ఆర్టీఐ కింద ఇచ్చిన సమాచారంలో ఋషికొండపై గత 3.5 ఏళ్లలో 421.87 కోట్లను ఖర్చు పెట్టినట్లు లిఖితపూర్వకంగా తెలిపింది. అయితే ఇది అధికారికంగా చెబుతోన్న లెక్క మాత్రమే. అనధికారికంగా ఇంకా ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత వ్యయం చేయబోతున్నారన్న లెక్క తేలాల్సి ఉంది. పర్యాటక ప్రాజెక్టు పేరిట మొదలుపెట్టి సీఎం క్యాంప్ ఆఫీస్ అనే వరకు ఋషికొండపై నిర్మాణాలు సాగించారు. ఇందుకు 3.5 సంవత్సరాల్లో 421.87 కోట్లను జగన్ సర్కారు ఖర్చు చేసింది. ఇదంతా ప్రజల సొమ్ము. ఇదే డబ్బుతో ఉత్తరాంధ్రలోని పేదరిక నిర్మూలన పథకాలు లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. కానీ అవేవి పట్టని జగన్ సర్కార్ ఋషికొండను బోడిగుండుగా మార్చే సంకల్పం తీసుకుంది. ఇందుకోసం తొలుత టూరిస్టు హోటల్స్ పేరిట 159.31 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టారు. 2022 మే 5న ఈ నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత జూన్ 8న మరో 94.49 కోట్లు విడుదల చేశారు. గతేడాది ఆగస్టు 18న జీవో 177 ద్వారా 112.76 కోట్లు విడుదల చేశారు. అదే నెల 24 జీవో 179 ద్వారా 21.83 కోట్లు విడుదల చేశారు. ఋషికొండ సహజ సిద్ధంగా పర్యావరణాన్ని కాపాడుతుంది. పచ్చని చెట్లు, అరుదైన వృక్షాలు అక్కడ ఉన్నాయి. ఇటు విశాఖ నగరానికి అటు సముద్రానికి మధ్య ఉండే ఈ ప్రాంతం విపత్తుల నుంచి నగరాన్ని కాపాడే అతిపెద్ద రక్షణగా పనిచేస్తోంది. అలాంటి పచ్చని కొండను సర్కారు విధ్వంసం చేసింది. అడ్డగోలుగా భవనాలు నిర్మించింది. వాటి మధ్య పచ్చదనం కొరవడిందని గుర్తించి తిరిగి ల్యాండ్స్కేపింగ్ చేయడం కోసం 21.83 కోట్లు ఖర్చు పెట్టింది. పచ్చని కొండను తవ్వి తిరిగి ల్యాండ్స్కేపింగ్ పేరిట ఇంతగా ప్రజాధనం ఖర్చు పెట్టిన ఘనత జగన్ సర్కారుదే. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఏదైతే జగన్ సర్కార్ మొదటి నుంచి కూడా 3 రాజధానుల పేరుతో విశాఖలో అక్కడ పరిపాలనా రాజధాని ఉంటుందని చెప్పి పదే పదే చెప్తూ వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ దాదాపు ఋషికొండ మీద 420 కోట్లతో అక్కడ 3.5 సంవత్సరాలుగా నిర్మాణాలు కూడా చేపట్టడం కూడా జరిగింది. అయితే ఏదైతే 410 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఖర్చు పెడితే అక్కడ ప్రజలకు ఎంతో మేలు చేకూరుద్ది అని చెప్పి కూడా అందరూ కూడా భావించిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉత్తరాంధ్రలో చూసుకుంటే అనేక మంది దుర్భిక్ష పరిస్థితిలో ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అటు శ్రీకాకుళంలో కిడ్నీ బాధితులు ఉంటారు, ఇటేపు ఉత్తరాంధ్రలో చాలా పేదలు, వీళ్ళంతా కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఖర్చు చేస్తే ఆ డబ్బులు ఎంతగానో ఉపయోగపడేదని చెప్పి కూడా మొదటి నుంచి కూడా అనేక మంది కూడా చెప్తున్నారు. కానీ పర్యాటక పేరుతో మొత్తం కూడా ఒక ఋషికొండని బోడిగుండుగా చేసి అక్కడ దాదాపు 420 కోట్లు అధికారికంగా అంటే ఆర్టీఐ లెక్క ప్రకారం అక్కడ ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. అనాధికారికంగా అక్కడ ఇంకా మరింత ఎక్కువగా ఖర్చు పెట్టారని కూడా తెలుస్తుంది. అయితే దానికి ఇంకా లెక్కలు అని ఏమి కూడా స్పష్టంగా ఇంకా అక్కడ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. అయితే 2022లో ముందు ఫస్ట్ అక్కడ నిధులు కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా విడతల వారీగా ఎప్పటికప్పుడు డబ్బులు మంజూరు చేస్తూ రావటం కూడా జరిగింది. అయితే ఇప్పటికి ఒక రూపం అంటూ వచ్చింది. కానీ అది ఎందుకు కట్టారు, అసలు అంత ఖర్చు చేసి అక్కడ కట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి మొదటి నుంచి కూడా పక్షాలతో పాటు ప్రజలు అక్కడ విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ పర్యాటక పేరుతో ఫస్ట్ భవనాన్ని నిర్మించాలని
అనుకున్నారు. ఆ తర్వాత దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ అక్కడే ఉండిద్ది. ఎందుకంటే 3 రాజధానులు నేపథ్యంలో సీఎం అక్కడి నుంచే తన విధులు నిర్వహిస్తారు, తన క్యాంప్ ఆఫీస్ అక్కడే పెట్టుకుంటారంటూ కూడా ప్రచారం కూడా జరిగింది. అయితే ఎప్పటికప్పుడు ఆయన అక్కడికి వెళ్తాను, నేను 4 రోజులు వెళ్తాను, లేకపోతే 10 రోజుల్లో వెళ్తాను, 3 నెలలు వెళ్తాను, 4 నెలలు వెళ్తాను అని పదే చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన దాఖలాలు అయితే ఏం కనపడతలేదు. అయితే అక్కడ అంతా అన్ని కోట్లు వేచించి అక్కడ నిర్మాణాలు చేపడతాం కూడా చాలా మంది కూడా తప్పుపడతారు. అయ్యేటప్పుడు కనుక ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఖర్చు చేస్తే మరింత మేలు జరిగేది. అక్కడ ప్రజలకు కూడా చాలా అవకాశాలు, చాలా పేదరికంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా మేలు జరిగేదని చెప్పి కూడా నిపుణులు కానీ లేకపోతే కొంత రాజకీయ వర్గాలు కూడా